యోగ సాధకులందరికీ, యోగాభిమానులందరికీ, సమస్త భారతీయులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. విజ్ఞానపు గని భారత భూమి. అటువంటి విజ్ఞానాన్ని ఎవరు దోచుకుపోలేదు. సంపద దోచుకుపోయినారు కానీ జ్ఞానాన్ని మాత్రం ఎవరు దోచుకుపోలేదు. అది ఇంకా అనేక మందిలో నిక్షిప్తమై ఉంది. దాన్ని తెలుసుకోవడానికి అనేక మంది తప్పిస్తూ వస్తూ ఉన్నారు ఇతర దేశాల నుంచి అని సత్యనిష్ఠుడు శిష్యులు చెప్తూ ఉంటే శ్రావణభూతి మళ్ళీ పైకి లేచాడు. గురువుగారు అప్పుడు సత్యనిష్ఠుడు చిన్న చిరునవ్వు నవ్వి, నాయన చెప్పడం మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మ. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. చెప్పటం మన ధర్మం అంటే ఏం చెప్పాలి? మంచి చెప్పాలి, నీతి చెప్తాం. ఇది ధర్మం, ఇది అధర్మం అని చెప్తాం. దీన్ని అనుసరిస్తే మీరు సుఖశాంతులతో ఉంటారు, సంతోషాలతో ఉంటారు, మానసిక ప్రశాంతంగా ఉంటారు, మనసుకు ఎలాంటి జబ్బులు రావు, మానసిక వేదన ఉండదు, మనోనిగ్రహం ఉంటుంది, మనోప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ఇంకేం కావాలి అర్థం చేసుకోవడానికి? జీవితానికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, నివాసానికి గృహం, పిల్లలు వాళ్ళ చదువుకోవడం, దానికి మనం కొంత మిగలు పెట్టుకుంటూ రావడం. ఇది జీవితం మామూలుగా. అయితే దైవాన్ని కూడా మనం పూజించాలని అనేది నిత్య జీవితంలో భాగం. అది దాన్ని జ్ఞానం అనుకోవాలి మనం. విద్య, ఏ విద్య నేర్చుకుంటే నిజమైనటువంటి జ్ఞానం వస్తుంది, ఏ విద్య నిజమైన జ్ఞానం అని మన వివేకానంద స్వామి వారు ఏం చెప్తారు? వివేకానంద స్వామి వారు ఒక చక్కటి మాట చెప్తారు. మనుషులకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉంది. ఉన్నప్పుడు ఆ బుద్ధిని ఉపయోగించుకొని ఎలా ఉండాలి? గుణం పెంచుకోవాలి. దాన్ని ఆయన శీలము అంటాడు. శీలము అంటే అనేక మంది అనేక విధాలుగా ఓన్లీ ఇది స్త్రీలకు మాత్రం సంబంధించింది, పురుషులకు కాదు అనుకుంటే అజ్ఞానం. అది మొట్టమొదటిది మానవులందరూ, స్త్రీలైనా పురుషులైనా, శీల నిర్మాణాన్ని నిర్మించుకోండి. శీల నిర్మాణాన్ని నిర్మించుకుంటేనే మనం మన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం. అదే విద్య అంటాడు ఆయన. విద్య అనేది మొట్టమొదట నీకు గుణం ఉండాలి, సరైనటువంటి గుణం ఉండాలి. ఒకప్పుడు నేను తప్పులు చేశాను, ఇంకా నా జీవితం వింతే అనుకోవాల్సిన పని లేదు అంటాడు ఆయన. అది మర్చిపోండి, భగవంతుడు అడిచిన బొమ్మలాటగా అనుకుని వదిలేసేసేయండి. కనుక ఇప్పుడు మారండి. ఇప్పుడు మారి మీరు మంచిగా బ్రతకండి. ఎప్పుడైతే మనలో గుణాలు పెరుగుతుందో, మంచి గుణాలు పెరిగే కొద్దీ ఏమవుతుంది? బుద్ధి వికసిస్తుంది, ఖచ్చితంగా వికసిస్తుంది. బుద్ధి ఎప్పుడు కూడా మంచితనానికి తోడుగా ఉంటుంది. మంచితనానికి తోడుగా ఉండేటువంటి మిత్రుడు ఎవర్రా అంటే బుద్ధి మాత్రమే, మనలో ఉన్న సూక్ష్మ శరీరం. ఎప్పుడు బుద్ధి మంచితనానికి బుద్ధి తోడవుతుందో వెంటనే మనకు ఎక్కడ లేని అనంతమైన జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఆ అనంతమైన జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని విచక్షణ జ్ఞానంగా మారుస్తుంది. నువ్వు ఎలా ఉంటే హాయిగా ఉంటావు, ఎలా ఉంటే సంతోషంగా ఉంటావు, ఎలా ఉంటే సుఖంగా ఉంటావు. ఇంతకన్నా ఇంకేం కావాలి మానవులకి? ఇంతకన్నా ఇంకెక్కువ కోరుకుంటే మానసిక శాంతి వస్తుంది, మానసిక స్థితిని కోల్పోతారు, మనోరోగాలు వస్తాయి అని స్వామి వివేకానంద స్వామి చాలా చక్కగా చెప్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు అని సత్యనిష్ఠుడు నమస్కారం చేసి శిష్యులకు తదుపరి తరగతిలో మహాత్మా గాంధీ ఒక గొప్ప మాట చెప్పాడు, దాన్ని చర్చించుకుందాం అని ఆ సమయానికి తన ఉపన్యాసం చాలించాడు. ఓం నమః శివాయ.